హాయ్ ఫ్రెండ్స్, వీకెండ్ పార్టీస్ చేసుకునే వాళ్ళు ఏదైనా స్పెషల్ చికెన్ రెసిపీ చేయాలనుకుంటే అది లెమన్ పెప్పర్ చికెన్ మాత్రమే. సుర్రు సుర్రు అనుకుంటూ జ్యూసీగా ఊరే ముక్కలు తినుకుంటూ నంచుకుంటూ మీరు లొట్టలేసుకుంటూ చికెన్ మొత్తం తినేస్తారు. తిన్నవారు మీ పేరు మర్చిపోరు. లెమన్ పెప్పర్ చికెన్ చేసే అస్సలైన పద్ధతి ఇది. మీరు లెమన్ చికెన్ అయినా అనండి, పెప్పర్ చికెన్ అయినా అనండి, ఏదైనా అనండి, కానీ ఒక్కసారి ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా రెసిపీ ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే చూడండి, ఇది నేను 650 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అంటే హాఫ్ కేజీ కొంచెం తక్కువ అనిపించింది, అందుకని 650 గ్రామ్స్ చికెన్ ఇది. దీంతో పాటు 3 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ సన్నగా తురమాల్సిన అవసరం లేదు. ఇంకా నిమ్మకాయలు 2 పెద్ద సైజు నిమ్మకాయలు, జ్యూసీ నిమ్మకాయలు. చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా నిమ్మకాయలు తెచ్చుకోండి. నేనైతే 2 పెద్ద నిమ్మకాయలు తీసి విత్తనాలు తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం సాబత్ గరం మసాలా. ఫస్ట్ అయితే ఇవి తీసి పెట్టుకోండి. చికెన్ మనం శుభ్రంగా కడిగేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. అయితే ముందుగా చికెన్లో చూడండి, నేను 1 స్పూన్ నిండా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది ప్యూర్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. దీంతో పాటు ఉప్పు, రుచికి సరిపోయేంతగా ఉప్పు. 650 గ్రామ్స్ చికెన్కి నేను 1 టీ స్పూన్నర ఉప్పు వేసుకున్నాను. 1 టీ స్పూన్ నిండా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి, ఇప్పుడు 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. ఇది లెమన్ పెప్పర్ చికెన్ రెసిపీ కాబట్టి ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా 1 టీ స్పూన్ నిండా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. కొంచెం స్పైసీగా అనిపించవచ్చు, చూసి వేసుకోండి. ఫైన్గా ఉన్నట్టయితే సగం టీ స్పూన్ వేసుకోండి. మీరు ఎక్కువ తినకపోతే సగం టీ స్పూన్ వేసుకోండి. మీరు స్పైసీగా తినే అలవాటు ఉన్నట్టయితేనే 1 టీ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆనియన్స్ లేదా ఉల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి ఆ స్పైసీనెస్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండుకుందాము. అరే ఏంటి ఎన్ని నిమ్మకాయలు పిండుతుంది అనుకుంటున్నారా? నేను ఇక్కడ కంప్లీట్గా 2 లార్జ్ సైజ్, 2 బిగ్ సైజ్ లెమన్స్ అండి, 2 పెద్ద నిమ్మకాయలు రసం పూర్తిగా పిండేసుకున్నాను. ఇది కాస్త ఎక్కువ అనిపించవచ్చు, మరి అప్పుడే మజా వస్తుంది. లెమన్ సార్నెస్ అండ్ పెప్పర్ స్పైసీనెస్ అంటే నిమ్మకాయ పులుపు ఇంకా నిమ్మకాయ పులుపు ఇంకా నల్ల మిరియాల ఘాటు 2 కలిసినప్పుడు చికెన్తో పాటు అమోఘమైన రుచి వస్తుంది. పదండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాము. చికెన్ చక్కగా మిక్స్ చేసేసి మ్యారినేట్ అవ్వడానికి కొద్దిసేపు వదిలేద్దాము. ఈ రెసిపీ మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నట్టయితే చక్కగా ఆనియన్ మెల్ట్ అయిపోయి చికెన్తో పాటు మంచి లెమన్ అండ్ పెప్పర్ ఫ్లేవర్ వస్తుంది. పదండి ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు దీనికి సరిపోయేంత నూనె పోసేసుకుందాము. చూడండి, కొద్దిగా బటర్ వేస్తున్నాను. బటర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో సాబత్ గరం మసాలా వేసేద్దాము, తేజ్ పత్తా వేసేద్దాము. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ లేదా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేద్దాము. ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువ బ్రౌన్ చెయ్యొద్దు. బ్రౌన్ ఆనియన్స్ అయితే ఈ రెసిపీకి అస్సలు బాగుండదు. ఉల్లిపాయలు లేదా ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోగానే ఇప్పుడు చికెన్ వేసేద్దాము. చూడండి, ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా వేసేద్దాము. ఈ కొత్తిమీర దాదాపు ఒక చిన్న మీడియం సైజ్ కట్ట వేసుకున్నాను నేను. ఒక మీడియం సైజ్ కట్ట, 1 కేజీకి అయితే ఒక పెద్ద కట్ట వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కనీసం ఒక 10 నిమిషాలు ఉడకడానికి వదిలేద్దాము. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ లేదా 10 నిమిషాలు ఇలాగే వదిలేద్దాము. లేదంటే మీరు వెజల్స్ కౌంట్ చేసే రకమైతే మీరు మామూలుగా చికెన్ వండడానికి కుక్కర్లో ఎన్ని వెజల్స్ కౌంట్ చేస్తారో అన్ని వెజల్స్ కౌంట్ చేయండి. ఓకే, 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. ఇది అస్సలైన లెమన్ పెప్పర్ చికెన్. ఇది కదా అస్సలైన పెప్పర్ చికెన్ లేదా లెమన్ పెప్పర్ చికెన్, ఏదైనా అనండి.
ఓన్లీ పెప్పర్ కాదు, ఇది పెప్పర్ లెమన్ పెప్పర్ చికెన్ స్పెషల్. తప్పకుండా ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటారు, తిన్నవారు మీ పేరు మర్చిపోరు. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి.